యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమ్మ తోడు అన్ని రికార్డులకు అడ్డంగా దూసుకు వెళ్తా. దండయాత్ర, ఇది జూనియర్ ఎన్టీఆర్ దండయాత్ర. హలో, వెల్కమ్ టు పాన్ ఇండియా మీడియా. ఆనెస్ట్ రివ్యూ బై శ్రీనివాస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ పేరే ఒక పవరు, ఆ పేరే ఒక ఎనర్జీ. మరి ఆ ఎనర్జీని కొరటాల శివ గారు ఎంతవరకు వాడుకున్నారనేది డే వన్ కలెక్షన్లో చూద్దాం. అసలు డే వన్ కలెక్షన్ ఎన్ని సినిమాలు క్రాస్ చేశాయి, టాప్ 10లో దేవర ఏ ప్లేస్లో ఉంది, మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ డే వన్ కలెక్షన్ 100 కోర్స్లో దాటింది ప్రభాస్ గారు. ఆయన 5 సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ సినిమా బాహుబలి, రెండవ సినిమా సాహో, మూడవ సినిమా ఆదిపురుష్, నాలుగవ సినిమా సలార్, ఐదవ సినిమా కల్కి. ఇంక సెకండ్ స్థానంలో ఉన్నది ఇప్పటి వరకు ఎస్ఆర్కే, కింగ్ షారుఖ్ ఖాన్, 1 జవాన్, 2 పఠాన్. ఇంక మూడవ స్థానం ఎవరిది అంటే విజయ్ తలపతి లియో. 4వ స్థానం రామ్ చరణ్ గారిది. 5వ స్థానం కేజీఎఫ్. 6వ స్థానం రణవీర్ సింగ్. సో 100+ క్లబ్లు ఈ 6 సినిమాలు దాటాయి. ఇంకా సెకండ్ ప్లేస్లో జవాన్ని కూడా దాటుకొని మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్ని కబ్జా చేశారు. ఇక యంగ్ టైగర్ని ఎన్టీఆర్ని వాడుకోవడం తెలియాలి. ఎందుకంటే నార్త్ సైడ్ తక్రీబాన్ అంటే 8 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. 7.9 కోర్స్ వరకు కలెక్ట్ చేసింది. అది సాధారణ విషయం కాదు హిందీ బెల్ట్లో. ఎందుకంటే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, మొన్న వచ్చిన హై లెవెల్లో చందు ఛాంపియన్ అని చెప్పేసి దాన్ని కూడా దాటుకొని జూనియర్ ఎన్టీఆర్ 8 కోట్ల వరకు కలెక్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఇంకా డే 2లో డబుల్ డిజిట్ ఖచ్చితంగా వస్తుంది, 10 crores పైనే వస్తుంది. కానీ ఇంకా కలెక్ట్ చేసి ఉండాల్సింది సినిమా. ఎందుకంటే ప్రమోషన్స్ కరెక్ట్గా చేయలేదు హిందీలో. జూనియర్ ఎన్టీఆర్కి హిందీ బెల్ట్ ఫిదా అయిపోతున్నారు. ఆయన భాషకి, హిందీ మాట్లాడే విధానికి ఆయనకి ఫిదా అయిపోతున్నారు హిందీ బెల్ట్లో. కానీ ఆ అవకాశాన్ని జూనియర్ ఎన్టీఆర్ వాడుకోవడం తెలియడం లేదు. పైగా హీరోయిన్ ఎవరో బోని కపూర్ గారి డాటర్, శ్రీదేవి గారి కుమార్తె. అటువంటి హీరోయిన్ పెట్టుకొని, బోని కపూర్ గారిని పెట్టుకొని ప్రమోషన్ చేయకపోవడం చాలా విచిత్రం. ఎందుకంటే ప్రమోషన్ చేసి ఉంటే ఖచ్చితంగా 15 to 20 crores హిందీ బెల్ట్ నుంచి వచ్చి ఉండేది. ఎందుకంటే పెద్ద మార్కెట్ తెలుగు కాదు, హిందీ. దాన్ని మెయిన్ కవర్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఆర్ఆర్తోనే జూనియర్ ఎన్టీఆర్ గారు హిందీలోని పునాది వేసేశారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 8 కోట్లు కలెక్ట్ చేయడం డే 1లో అంటే సాధారణ విషయం కాదు. పెద్ద పెద్ద హీరోలకే అవ్వలేదు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ కలెక్ట్ చేయగలిగారంటే గొప్ప విషయం అది. కానీ ఆ ఎనర్జీని ఇంకా యూజ్ చేసుకోవాలి. మంచి మంచి సినిమాలతో హిందీ బెల్ట్ని శాసించాలి జూనియర్ ఎన్టీఆర్ గారు. సో డే 1 కలెక్షన్లో డైలీ మనం చూసుకుంటే మన తెలుగు దగ్గర నుంచి 74 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. తమిళ్ 1 crore కలెక్ట్ చేసింది. మలయాళం 40 lakhs, కన్నడ 35 lakhs. ఓవరాల్గా 76 crore వరకు నెట్ కలెక్ట్ చేసింది. గ్రాస్ అయితే 100 crore వరకు వెళ్ళింది. ఇక యుఎస్ఏ నుంచి 47 to 50, అంటే ఓవరాల్ 150 వరకు కలెక్ట్ చేసింది. ఇంకా ఒక 5-6 అటు ఇటు అవ్వచ్చు. మేకర్స్ 172 వేశారు. ఇంక్లూడ్ అవి ఇవి చేసుకుని వేసి ఉండొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అది కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థానంలో ఉన్నాడో టాప్ 10లో చూద్దామా. టాప్ 10 హై గ్రాస్ ఫిలిమ్స్ మనం లిస్ట్లో తీసుకుంటే హిందీలోని RRR 224 డే 1. నెక్స్ట్ బాహుబలి 217, కల్కి 191.5, ఇక సలార్ 178, ఈ దేవర 172. దేవర
సెకండ్ 3, 4, 5వ ప్లేస్‌లో ఉంది ప్రెజెంట్. 6వ ప్లేసు 164 కేజీఎఫ్. 7వ ప్లేసు 148 లియో. ఇక ఆది పురుష్ 8వ ప్లేస్‌లో ఉంది 140. ఇక సాహో 139 ప్లేస్‌లో ఉంది. ఇక జవాన్ 129 10 ప్లేస్‌లో ఉంది. ఇది టాప్ 10 డే 1 కలెక్షన్స్ అనమాట. అందులో నెంబర్ 5 మన దేవరా గారు ఉన్నారు. ఇది ఆయనకి రెండో మూవీ 100+ క్లబ్‌లో చేరడం చాలా సంతోషకరమైన విషయం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఎనర్జీని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. మంచి మంచి డైరెక్టర్లతో సినిమాలు తీయాలి. ఆ సినిమా స్క్రిప్ట్ ఎలా ఉండాలంటే ఎమోషన్సే కాదు, మన మార్కెట్‌ని కూడా కవర్ చేసే విధంగా అందులో సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉంటే మరీ మంచిది. ముఖ్యంగా తెలుగు కాదు, హిందీ బెల్ట్‌ని కవర్ చేయాలి. హిందీ బెల్ట్ 600-800 crore వరకు కవర్ చేయొచ్చు. మామూలుగా మంచి సినిమా పడితేనే. అటువంటి హిందీ బెల్ట్‌ని కవర్ చేయడం ఒక టార్గెట్‌గా పెట్టుకుంటే రాబోయే మూవీస్‌కి మంచి హెల్ప్ అవుతది. ఇది ఇక్కడికి మన సలార్ ప్రభాస్ గారి కోసం, ప్రశాంత్ నీల్ గారి కోసం నెక్స్ట్ వీడియో ఉంటది. దేవరా డైలీ కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేస్తాను. మరి ఇది ఇక్కడికి. నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. మీకు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.